First message, cleave unto the Lord. The second message, called unto the work of the Lord. మొదటిది ప్రభువును హత్తుకొని ఉండుట, రెండవది ప్రభు పరిచర్య కొరకు ప్రత్యేకపరచబడుట. अब पहले वचन में यदि आप देखते हो 5 लोगों का नाम वहां पर बताया गया है. మొదటి వచనం గమనిస్తే అక్కడ 5 పేర్లు రాయబడుతూ ఉన్నాయి. उसमें पौलुस भी है, बारनबास भी है. అందులో పౌలు గారు ఉంటున్నారు, బర్నబా కూడా ఉంటూ ఉన్నాడు. पौलुस बेंजामिन के गोत्र का है और बारनबास लेवी के गोत्र का है. ఇంకా పౌలు బెంజమిన్ గోత్రికుడు మరియు బర్నబా లేవి గోత్రికుడు. मतलब दोनों के दोनों यहूदियों में से हैं. వారిరువురు కూడా యూదా గోత్రం నుంచి వచ్చిన వారే. एक दूसरे को हम पढ़ते हैं सिमियन, that was called नीगर. రెండవ పేరు మనం చూస్తున్నాము సిమియోను మరియు నీగేర్ అనబడి. डिक्शनरी में लिखा हुआ है सिमियन ब्लैक अफ्रीकन है. नीगर का जो सिमियन है वो ब्लैक अफ्रीकन है. ఇక సిమియోను అనగా డిక్షనరీలో చూసినట్లయితే ఐక నీగ్రో ఆఫ్రికా దేశస్థుడని రాయబడి ఉంటున్నది. और लूसियस ऑफ साइरिनी वो भी एक व्यक्ति है. साइरिन का एक लूसियस नामक व्यक्ति है. కురేనీడైన లూకియా అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. ये नॉर्थ अफ्रीका से, साइरिनी जो है वो नॉर्थ अफ्रीका का एक कंट्री है. ఇది ఆ యొక్క తూర్పు ఆఫ్రికాలో ఒక దేశంకు చెందినటువంటి ప్రాంతము. और आखिर में पढ़ते हैं मनायन which had been brought up with Herod the tetrarch. చివరిగా 4వదిగా చూస్తున్నాం చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు. हाँ, मनायन एक व्यक्ति है जो हेरोद के घर में जो पालन पोषण पाया है. ఆ యొక్క హేరోదు గృహంలో పెరిగినటువంటి మనయేను అనేటువంటి వ్యక్తి. अरे पढ़ा लिखा आदमी है वो. అది ఎంతో చదువు సంధ్యలు కలిగినటువంటి వాడు. धन दौलत संपत्ति उसके पास है. ఎంతో ధనము ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి. वो अनपढ़ व्यक्ति नहीं है. అతడేదో చదువు లేనటువంటి వాడు కాదు. मनायन जो है हेरोद के घर से आया है, एक संपन्न परिवार से, अधिकार वाले परिवार से आया है. ఆ యొక్క మనయేను అనే వ్యక్తి ఆ యొక్క హేరోదు కుటుంబస్తుడై ఉండి బాగా చదువుకున్నటువంటి ఆస్తి అంతస్తులు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. 2 लोग यहूदी हैं, 2 యూదులు ఉన్నారు. एक नीग्रो मतलब वो ब्लैक अफ्रीकन है. ఒక వ్యక్తి ఆ యొక్క నీగ్రో నల్ల ఆఫ్రికా జాతీయుడు. एक नॉर्थ अफ्रीका का है. ఒకరు తూర్పు ఆఫ్రికా దేశస్థుడు. एक व्यक्ति हेरोद के घर से आया है. ఒక వ్యక్తి హేరోదు కుటుంబం నుంచి వచ్చినవాడు. उन सब की भाषा अलग अलग है. వారందరి భాష వేరువేరుగా ఉంది. उन सब का कल्चर अलग अलग है. వారి అందరి నాగరికత వేరుగా ఉంది. उन सब का जो रंग है वो अलग अलग है. వారందరి శరీర రంగు కూడా వేరుగా ఉంటుంది. उनके धर्म भी अलग अलग धर्म से आए हैं वो लोग. వారి యొక్క ధర్మము మత ఆచారములు కూడా వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. अब एक बार सोच कर देखिए, ऐसे विभिन्न प्रकार के लोग जब एक मन के होकर आते हैं तो कितना ज्यादा उनके मन के अंदर बलिदान, सैक्रिफाइस होना चाहिए. ప్రియులారా, ఇటువంటి రకరకాల పరిస్థితులకు చెందినటువంటి ఈ రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి వారు ఏకాత్మతో అక్కడ కూడుకొనిరి అనగా ఒకసారి ఆలోచించి చూడండి, ఎంత గొప్ప బలియాగము, త్యాగము వారిలో ఉండి ఉండవచ్చు. कितना ज्यादा नम्रता चाहिए. దాని కొరకు ఎంత గొప్ప దీనత్వము, నమ్రత అవసరమై ఉంటున్నది. ताकि मैं दूसरों के सलाह को भी अंगीकार कर सकूं. ఎందుకంటే ఇతరుల సలహా కూడా నేను లోబడగలగాలి. कितना ज्यादा मुझको पेशेंस चाहिए ताकि एक दूसरे के सुझाव को मैं समझ सकूं. ఇతరుల యొక్క సలహాను పాటించుటకు ఎంతో గొప్ప ఓపిక నాకు అవసరమై ఉంటున్నది. और हमारे सारे भाषाओं को, हमारे सारे संस्कृतियों को, हमारे सारे बैकग्राउंड्स को एक प्रकार से क्रूज के ऊपर दफनाकर एक आत्मा की आवाज सुनने के लिए कितना ज्यादा टूटापन, ब्रोकननेस होना चाहिए. एक बार सोच कर देखिए. మన యొక్క నాగరికత, మన యొక్క ఆచార వ్యవహారములు, మన యొక్క అలవాట్లు, మన యొక్క పద్ధతులు, వీటన్నిటిని ఆ యొక్క కల్వరి శిలువకు కొట్టివేయుటకు మరియు వారందరితో కలిసి ఏకాత్మతో ఏకీభవించుటకు ఎంత గొప్ప బలియాగము, త్యాగము అవసరమై ఉంటున్నదో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి గమనించండి. प्रेम की परिभाषा, द डेफिनेशन ऑफ लव, पौलुस ने 1 कुरिन्थी के 13 अध्याय में लिखा है. यदि सचमुच में प्रेम की वो परिभाषा है, उस प्रेम को यहां पर प्रकट करने के लिए कितनी ज्यादा टूटापन और नम्रता चाहिए. सोच कर देखिए.
మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ఆ యొక్క ప్రేమను గురించి వర్ణించినటువంటి పౌలు గారు అట్టి ప్రేమను ప్రకటించాలంటే ఈ ప్రత్యేకించి ఈ సందర్భంలో వారందరూ కూడా కలుసుకున్నప్పుడు వారందరితో ఏకీభవించాలంటే ఎంత గొప్ప నమ్రత వినయమో అవసరమై ఉంటుందో దయచేసి మీరు ఆలోచించండి. एक बार सोचिए जवान भाइयों बहनों, नया जन्म पाए हुए बड़े भाइयों बहनों, इस एनिवर्सरी के दिन पर कितना भयानक नुकसान और हानि हमने कलीसिया में उठाए हैं. आज हम उसको एक बार सोचते हैं. ప్రియ యవన సహోదరుడా సహోదరి, రక్షింపబడిన విశ్వాసులారా, సంఘములో ఎంత గొప్ప భయంకరమైనటువంటి నష్టాన్ని మనము తెచ్చుకున్నామో దయచేసి ఈ విషయము ఒకసారి గమనించి ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. भाषा के आधार पे, భాషను అనుసరించి, हमारे प्रांत के आधार पे, మన యొక్క ఊరు ప్రాంతం అనుసరించి, हमारे जात कुलम के आधार पे, మన యొక్క జాతి మన యొక్క కులమును అనుసరించి. छिपाइए मत इसको, ప్రియులారా, ఈ విషయాలు మీరు దాచిపెట్టుకోవద్దు. ढोंग मत करिए. डोंट प्रिटेंड दैट यू डोंट हैव दिस इन योर हार्ट. ఇటువంటి ఆలోచన తలంపు మాలో లేదన్నట్టు మీరు నటించవద్దు. ऐसा यदि है तो पवित्र आत्मा बात नहीं करेगा. ఒకవేళ ఇట్టి తలంపులు నీవు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏ రీతిగా కూడా మాట్లాడడు. पवित्र आत्मा बात नहीं करेगा तो क्या काम करना वो भी समझ में नहीं आएगा. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకపోతే ఏ పని చేయాలో కూడా మనకు తెలియకుండా ఉంటుంది. और सब अपने मन के अनुसार करते रहेंगे. ప్రతి ఒక్కరూ తమ తమ స్వంత ఆలోచన చొప్పున చేస్తూ ఉంటారు. आत्मा का क्या काम है? ఆత్మ యొక్క పని ఏమైంది? ये हमारे मन को संकुचित मत करिए, सोच कर देखिए. మీ యొక్క ఆత్మను మీరు మూసిపెట్టకుండా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. ये आत्मा का जो काम है, आत्मा का जो बोझ है, आत्मा का जो प्रकाश है प्रियो, उसका जो पर्पस है बहुत ही विशाल है, एक प्रकार से विश्वव्यापी है. इट्स अ यूनिवर्सल बर्डन फॉर द चर्च. ప్రియులారా, ఆత్మ యొక్క భారము, ఆత్మ యొక్క ఆ యొక్క దర్శనము అది సార్వత్రిక సంఘమునకు సంబంధించినటువంటి అది ఎంతో గొప్ప విశాలమైనటువంటిది. वो केवल अंताकिया के लिए नहीं है, అది కేవలము అంత్యోకయకు సంబంధించింది మాత్రమే కాదు. केवल बेथनी का कुर्सी मिल गया वो बात नहीं है. అది ఏదో బేతనీలో నాకు కుర్చీ దొరికింది అట్టిది కాదు. ये केवल बंबई की बात या हैदराबाद हेब्रोन की बात नहीं है. ఇదేదో హెబ్రోన్కి సంబంధించి లేదా బాంబేకి సంబంధించిన విషయాలు కాదు. It is the universal burden and the purpose which God wants to reveal in the unity of these leaders by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా సంఘ నాయకుల యొక్క ఐక్యత ద్వారా సార్వత్రికముగా ప్రకటించాలని దేవుడు ఉద్దేశిస్తున్నటువంటి తలంపు మాట అయి ఉంటున్నది. 19 रात और दिन के लिए भाई भगत सिंह अपने कोवर्कर्स के साथ पलावरम के पहाड़ के ऊपर सांप और बिच्छुओं के बीच में जब प्रार्थना के लिए इकट्ठा हुए तो प्रभु ने अपना दर्शन दिया और वो दर्शन विश्वव्यापी हो गया. प्लीज थिंक अबाउट इट. ప్రియులారా, ఈ విషయం ఆలోచించండి. 19 దినములు దివారాత్రులు ఆ యొక్క పల్లవరపు కొండలలో చీకటి సమయాలలో ఆ యొక్క పాములు తేళ్లు వస్తున్నటువంటి ఆ సమయంలో ప్రభు వారు భగత్ సింగ్ గారికి మరియు తన తోటి పనివారికి అనుగ్రహించినటువంటి సార్వత్రిక దర్శనం మీద ఉంటున్నది. ప్రియులారా, దయచేసి దీని గురించి ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. कहां पर है वो एकता? ఆ యొక్క ఐక్యత ఇప్పుడు ఎక్కడ ఉంది? कहां पर है वो नम्रता? ఆ యొక్క వినయము ఎక్కడ ఉంటున్నది? कहां पर है वो टूटापन? ఆ యొక్క విరిగిపోయిన మనసు ఇప్పుడు ఎక్కడ ఉంది? सब कोई अपनी अपनी भाषा, अपने अपने जात, अपने अपने प्रांत के विषय में सोचते सोचते आत्मा की आवाज सुनना दुर्लभ हो गया. आत्मा दुखी होकर बोलना ही बंद कर दिया. ప్రతి ఒక్కరు తమ తమ స్వంత విషయం గురించి ఆలోచిస్తూ, తమ భాషల గురించి, తమ ప్రాంతాల గురించి, తమ కులముల గురించి ఆలోచిస్తూ ఆత్మను ఎంతో దుఃఖ పెట్టినటువంటి వారై ఇప్పుడు ఆత్మ ఏ మాత్రము మాట్లాడకుండా ఉంటూ ఉన్నది. No more the Holy Spirit is speaking. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాత్రం మాట్లాడకుండా ఉంటూ ఉన్నాడు. यही बात है प्रियो, सब अपने अपने मन के अनुसार करते जा रहे हैं. ప్రియులారా, ఇదే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మాట. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నారు. लेकिन आज जैसे हम सालों से करते आए हैं, ध्यान से सुनिएगा, पूना की कलीसिया जैसे हम वर्षों से करते आए हैं, अभी आगे वैसा ही करते रहेंगे. जितने भी अगुवे हैं हम सब एक मन और एक चित्त के होकर
जैसा प्रभु अपने आत्मा के द्वारा आज तक हमको काम दिया, आगे भी बोलता रहेगा, हम उसी काम को आगे बढ़ाते जाएंगे। ప్రియులారా, పూనా సంగమా, మీ దయచేసి జాగ్రత్తగా వినండి. ఇన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చిన రీతిగా ప్రభు తన పరిశుద్ధాత్మతో ఏ రీతిగా మనకు బోధిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడో, ఇక ముందు కూడా అదే రీతిలో మనము ముందుకు నడుస్తూ పని చేయవలసిన అవసరం ఉంటున్నది. बेथनिया ने किसी के ऊपर अधिकार अभी तक नहीं किया. బేతనీ సంఘము ఎవరి పైన కూడా ఎప్పుడు అధికారమును ప్రదర్శించలేదు. जिसकी जैसी आवश्यकता थी लोगों ने मांगा, हमने उनकी मदद किया. ఎవరైతే వారి వారి అవసరాల కొరకు ఏ రీతిగా అడుగుతూ వచ్చారో ఆ రీతిగా సహాయము చేస్తూ వచ్చాం. अब देखिए, ये 5 लोगों में से पवित्र आत्मा ने बोला 2 लोगों को अलग कर दो. ఇప్పుడు చూడండి, ఈ యొక్క 5 వ్యక్తులలో నుంచి 2 వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరచమని చెప్తూ ఉన్నాడు. सारे संत लोग जो वचन सुन रहे हैं उनके पक्ष से मैं किशोर भाई से एक छोटा सा प्रश्न पूछता हूं. ఇక వాక్యం వింటున్నటువంటి అందరి తరపున సౌడు కిషోర్ ని ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నాను. 2 out of 5, what is the percentage, brother किशोर? 5 में से 2 लोगों यदि अलग हो गए हैं तो कितने के क्या परसेंटेज है वो? 40%. 40%. सोच रहे प्रिय, 40% को लोकल चर्च से प्रभु ने निकाल दिया. ప్రియులారా, దయచేసి ఈ విషయం గమనించండి. స్థానిక సంఘములో నుంచి 40% ప్రభువు ప్రత్యేకపరిచినాడు, పక్కకు తీసివేసినాడు. 5 में से 2 लोगों को अलग कर दिया. 5 నుంచి 2 ఆయన ప్రత్యేకపరిచినాడు. क्योंकि प्रभु का जो बोझ है, प्रभु का जो हृदय प्रियो एक लोकल चर्च के ऊपर है. इट इज अ यूनिवर्सल बर्डन. द होल अर्थ बिलोंग्स टू गॉड एंड द लॉर्ड इज सेइंग, थिंक अबाउट द होल वर्ल्ड. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆలోచన కేవలము స్థానిక సంఘం మీద మాత్రమే కాకుండా సార్వత్రిక సంఘం మీద, సార్వత్రిక ఆ యొక్క ప్రపంచమంతటి మీద ప్రభు యొక్క ఆత్మ నిలిచి ఉంటున్నది. दोपहर को मैं प्रार्थना किया, మధ్యాహ్న కాలం నేను ప్రార్థిస్తూ వచ్చాను. ओ लॉर्ड, 40% of those who are involved in the ministry, you call them out, make them missionaries, take them out of the local church, send them away to the whole wide world. ప్రభువా, 40% ఎవరైతే పరిచర్యలో నిమగ్నమైనారో వారిని మీరు ప్రత్యేకపరిచి ప్రపంచపు నలుమూలల సువార్థికులుగా పంపించమని నేను ప్రార్థిస్తూ వచ్చాను. क्या आपके मन में ये बोझ नहीं है? ప్రియులారా, మీ యొక్క హృదయంలో ఇటువంటి భారం లేదా? Oh, what a wonderful truth the Lord has spoken. 40% स्थानिक कलीसिया से प्रभु ने निकाल दिया और उनको मिशनरीज जर्नीज में जैसे पहला, दूसरा, तीसरा सारे दुनिया को सुसमाचार सुनाया गया पौलुस और बारनबास के द्वारा. लॉर्ड वांट्स यू लिसन टू हिज वॉइस वेरी केयरफुली. ప్రియులారా, ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క స్వరమును మీరు జాగ్రత్తగా వినండి, గమనించండి. స్థానిక సంఘం నుంచి ప్రభువారు 40% ప్రత్యేకపరిచి సౌలును, బర్నబాసును ప్రపంచపు నలుమూలల సువార్తను ప్రకటించుటకు బలముగా వాడుకుని ఉంటున్నాడు. डोलस भाई, एंटियोक प्रेयर हाउस के एनिवर्सरी के दिन आज हमारी सबकी यही प्रार्थना है कि पूना में वचन की सेवा लेने वाले जितने टीचर्स एंड प्रीचर्स ऑफ द वर्ड ऑफ गॉड हैं, 40% को प्रभु अलग कर दे, उनकी नौकरियों से, उनके घर से, उनके लोकल चर्च से भेज दे दुनिया के कोने कोने तक इसी वचन का प्रचार करने के लिए. సోదరుడు డోలస్ గారు, ఈ యొక్క అంత్యోకయ సంఘపు వార్షికోత్సవపు ఈ యొక్క కూడిక సందర్భముగా ప్రభువు పూనాలో ఉన్నటువంటి యొక్క స్థానిక సంఘములో నుంచి 40% తన పరిచారకులను తన పరిచర్య కొరకై ప్రత్యేకపరిచి వారు ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా 40% మందిని సంఘములో నుంచి ప్రత్యేకపరిచి ప్రభువు తన స్వార్థను ప్రకటించుటకు ప్రపంచపు నలుమూలల వారిని వాడుకొనును గాక. इफिसियों की पत्री, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 1, 2 और 3. 1, 2, 3 వచనాలు. Ephesians chapter 4 verses 1, 2 and 3. I therefore, the prisoner of the Lord, beseech you that you walk worthy of the vocation wherewith ye are called, with all lowliness and meekness,
with long suffering, forbearing each other in love, endeavoring to keep the unity of the Spirit in the bond of peace. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకుని వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. इस रीति से यदि आत्मा की एकता को शांति के साथ बरकरार रखेंगे तो प्रिय भाइयों बहनों, मेरे सहकर्मियों, मैं आपको आश्वासन दे रहा हूं, लॉर्ड विल सर्टेनली फुलफिल 40% of all the teachers and preachers in our church. They will be going to corners of the world to share the Lord Jesus Christ and his gospel. ప్రియ స్థానిక సంఘమా, స్థానిక విశ్వాసులారా, నిజముగా మనము ఈ రీతిగా ప్రభువును బట్టి సంపూర్ణ వినయంతో సాత్వికముతో ప్రభు యొక్క ఆత్మ బోధించే మాటను మనము విని గైకొన్నట్లయితే స్థానిక సంఘములో నుంచి 40% మందిని ప్రభువు తన పరిచర్య కొరకు ప్రత్యేకపరుచుకుని ప్రపంచపు నలుమూలల తన పని జరిగించుటకై సువార్తను ప్రకటించుటకై ప్రభువు తప్పక వారిని వాడుకుంటారు. मेरे साथ आत्मा में एक होकर प्रार्थना करिए. प्रभु जैसे एंटियोक में पूरा किया, आज हमारे भी बीच में जरूर पूरा करेगा. నాతో పాటుగా ఆత్మలో ఏకీభవించి ఏ రీతిగా అయితే ప్రభు అంత్యోకయలో ఆ యొక్క పనిని చేసి ముగించినారో తప్పక అట్టి పనిని మన మధ్యలో కూడా ప్రభు జరిగించును. पहला पाठ, మొదటి భాగము, पहला संदेश, फर्स्ट मैसेज, మొదటి సందేశము, क्लीव अनटू द लॉर्ड. ప్రభువును హత్తుకొనుడి. दूसरा संदेश, రెండవ సందేశము, a call to serve the Lord. ప్రభువును సేవించుటకైనటువంటి పిలుపు. तीसरा संदेश, మూడవ సందేశము, गलतियों की पत्री, గలతీయులకు రాసిన పత్రిక दूसरा अध्याय, 2వ అధ్యాయము 20 वचन. 20వ వచనం. Galatians chapter 2 and verse 20. గలతీ 2:20. I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me, and the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. हम सब जानते हैं ये संदेश पौलुस का है. ప్రియులారా, మనం అందరం ఎరుగుదము ఈ యొక్క సందేశము పౌలు గారిది. ये संदेश पौलुस ने पतरस को दिया. ఈ యొక్క సందేశము పౌలు భక్తుడు పేతురు భక్తునికి ఇచ్చి ఉంటున్నాడు. फेस टू फेस, आमने सामने पतरस को ये संदेश दिया. వారిరువురు ముఖాముఖిగా పేతురుకి యొక్క సందేశం చెప్తూ ఉన్నాడు. और कहां पर दिया? ఎక్కడ, ఏ స్థలంలో చెప్పి ఉన్నాడు? एंटियोक में दिया. అంతియోకయలో ఇచ్చి ఉంటున్నాడు. Galatians chapter 2 and verse 11. గలతీ 2వ అధ్యాయం 11వ వచనం. But when Peter was come to Antioch, I withstood him to the face, because he was to be blamed. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. अंताकिया में बारनबास और पौलुस सेवा करते थे. అంతియోకయలో పౌలు మరియు బర్నబా వారు పరిచర్య చేస్తూ ఉండేవారు. और एक बार मिलने के लिए पतरस भी आया उनके पास. వారిని కలుసుకొనుటకై ఒకసారి పేతురు కూడా వచ్చి ఉన్నాడు. अब आपको मालूम है पौलुस जो है वो अन्य जातियों का प्रेरित है. ही इज एन अपोस्टल फॉर द हीदन पीपल. మీకు తెలుసు పౌలు గారు అన్య జనులకు ఆయన అపోస్తలుగా ఉండి ఉన్నాడు. तो पौलुस के सभा में या पौलुस के साथ खाने के लिए सब अन्य जाति लोग, ग्रीक के लोग भी बैठ जाते थे और सब साथ मिलकर खाना खाते थे. ఈ కారణాన్ని బట్టి పౌలు గారితో భోజనం చేయుటకు అన్య జనులు, అనేకులు, గ్రీకులు, ఇతరులు కూడా కలిసి కూర్చుండేవారు. तो पौलुस भी उन्हीं के साथ मिल, पतरस भी उन्हीं के साथ मिलकर खाना खाने लगा. పేతురు కూడా వారితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. लेकिन थोड़े दिनों के बाद यरूशलेम से याकूब के कुछ सहकर्मी इनसे मिलने के लिए आए. అయితే కొన్ని రోజుల తరువాత యెరూషలేము నుంచి యాకోబు తోటి వారు కొంతమంది వీరితో కలుసుకుంటూ వచ్చి ఉన్నారు. ध्यान दीजिए, जेम्स इज नॉट एन ऑर्डिनरी मैन, ही इज अ वेरी वेरी स्ट्रिक्ट, बहुत ही कड़क आदमी है याकूब.
ఆ యాకోబు అనేటువంటి వ్యక్తి దయచేసి జాగ్రత్త గమనించండి, ఎంతో ఎంతో నియమ నిబంధన కలిగినటువంటి నిష్ఠ అయినటువంటి వ్యక్తి. हाँ, वो यरूशलेम कलीसिया का पिलर है वो। యెరూషలేము సంగమునకు ఒక పునాది వంటి వాడు. वो प्रभु यीशु मसीह का भाई है, छोटा भाई है वो। ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చిన్న సహోదరుడు. वो कितना कड़क है इसको जानने के लिए याकूब की पत्री पढ़िएगा। అతడు ఎంత నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మీరు తెలుసుకోవాలని కోరినట్లయితే యాకోబు పత్రికను చదవండి. सो याकूब के कुछ सहकर्मी अंताकिया में आ गए। కనుక యాకోబుతో పరిచయం చేసేవారు కొంతమంది అంతియోకయకు వచ్చి ఉన్నారు. अब पतरस ने यरूशलेम से कुछ लोग आए और वो भी याकूब ने भेजा, ऐसा देखकर वो ये अन्य जातियों के साथ खाना खाना छोड़ दिया। యాకోబుకి చెందినటువంటి కొంతమంది మనుషులు యెరూషలేము నుంచి అంతియోకయకు వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్న పేతురు ఆ యొక్క అన్యజనులతో వారందరితో కూడా కలిసి భోజనం చేసే దగ్గర నుంచి లేచి విడిచిపెట్టి ఉంటున్నాడు. अन्य जातियों के साथ, पौलुस के साथ मिलकर, बारनबास के साथ मिलकर खाना खाने वाला जो यहूदी लोग याकूब के द्वारा यरूशलेम से भेजे गए थे, वे लोग जब आए तो डर के मारे अन्य जातियों के साथ बैठकर खाना खाना छोड़ दिया। పౌలుతో మరియు బర్నబాతో అన్యజనులతో గ్రీకులతో కలిసి భోజనం చేసేవాడు ఎప్పుడైతే యాకోబునకు చెందినటువంటి మనుషులు యెరూషలేము నుంచి వచ్చినారని తెలుసుకున్నాడో ఆ మాట వినిన వెంటనే భోజనం చేయటం ఆపివేసి లేచిపోయి ఉంటున్నాడు. अब इसको पढ़ते हैं यहाँ पर हम वर्स 12 में। ఇక్కడ 12వ వచనంలో ఆ మాటను మనం For చదవవచ్చు. before that certain came from James, he did eat with Gentiles, but when they were come, he withdrew and separated himself, fearing them which were of the circumcision. ఏలైనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. 13 में लिखा, and the other Jews dissembled likewise with him, in so much that Barnabas also, the man who was very good, the man who was filled with faith and the Holy Ghost, he also was carried away with their dissimulation. कितनी दुख की बात है। 13వ వచనం, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడినటువంటి ఇట్టి వ్యక్తి ప్రియులారా ఎంత దుఃఖకరమైన రీతిలో ఇక్కడ మోసపోయినట్లుగా రాయబడుతూ ఉంటున్నది. तेलुगु में इतना सुंदर लिखा, मायावेश मतलब ढोंग का चादर। తెలుగులో మాట రాయబడుతూ వచ్చింది వేషధారణ చేత మోసపోయెను. మాయావేశం అని రాసింది కదా, లేదా వేషధారణ చేత మోసపోయాను. वेशधारणा किसके बारे में कह रहा है? ఎవరి గురించి ఇక మాట చెప్తూ ఉన్నాడు? यरूशलेम की कलीसिया का खंबा पतरस के बारे में। యెరూషలేము సంఘం యొక్క పునాది పేతురుని గురించి. आज मैं क्या हूं उससे मतलब नहीं है, अंताकिया का ये संदेश आ रहा है, एक बार जांच लो, क्या ये वेशधारणा, क्या ये डिसेंबलिंग, क्या ये हिपोक्रेसी, क्या ये ढोंग प्रिटेंस अभी भी हम कर रहे हैं? నేను నేటి దినమున ఏమై ఉన్నాను ఆ విషయం కాదు గాని ఈ యొక్క వేషధారణ లేకపోతే ఇటువంటి మోసము ఇటువంటిది నాలో ఉంటున్నదా అనే ఆ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. मेरे कपट के कारण कितने लोग हानि और नुकसान उठा रहे हैं, बारनबास जैसे लोग भी बहक जा रहे हैं। నా యొక్క వేషధారణ ద్వారా ఎంతమంది మోసపోతూ ఉంటున్నారు. బర్నబా అంటే వ్యక్తి కూడా మోసపోయి ఉంటున్నాడు. इसका ये मतलब है हम अपने आप को, पौलुस कह रहा है, पतरस तू अपने आप को यहूदी बोलता है लेकिन तू सच्चे यहूदी के समान जीवन नहीं बिता रहा है। పౌలు గారు అంటున్నారు పేతురుతో, పేతురు నీవు యూదుడు అని చెప్పుకుంటావు, అయితే నువ్వు యథార్థమైనటువంటి యూదుని వలె నీవు జీవితం కొనసాగించట్లేదు. ये 14th वर्ष में लिखा है, ఈ యొక్క మాట 14వ వచనంలో రాయబడి ఉంటున్నది. when I saw that they walked not uprightly according to the truth of the gospel, I said unto Peter before them, if thou, being a Jew, livest after the manner of the Gentiles, and not as do the Jews, why compellest thou the Gentiles to live as do the Jews? 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? तू यहूदी होकर अन्य जातियों के समान चल रहा है। నువ్వు యూదుడవై ఉండి అన్యజనుల వలె ప్రవర్తిస్తూ ఉన్నావు. सच्चा यहूदी कौन है? నిజమైన యూదుడు ఎవరు? रोमियो की पत्री 2 अध्याय 28 और 29 वचन में पढ़ते हैं।
రోమా 2:28 हाँ 28 and 29. రోమా 2:28-29 చూస్తూ ఉంటున్నాము. सच्चा यहूदी वो है जो बाहर का नहीं है लेकिन जो भीतरे, ही इज नॉट आउटवर्ड बट ही इज इनवर्ड. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. और दूसरा है जो शरीर का खतना है वो नहीं, लेकिन हृदय का जिसका खतना हुआ है वो ही सच्चा यहूदी है. ఆ శరీరమందు సున్నతి పొందినవాడు యూదుడు కాదు గాని యథార్థంగా హృదయమందు సున్నతి పొందినవాడే యథార్థమైన యూదుడై ఉంటున్నాడు. अरे बाहर से मैं कितना नम्र हूं, कितना ये हूं, कितना वो हूं, ढोंग करने से नहीं, वो हृदय की खतना चाहिए उसके लिए. వెలుపట నేను ఏ రీతిగా ఉన్నాను, ఎట్లా ఉన్నాను అది కాదు గాని హృదయమందు సున్నతి పొందవలసిన అవసరం ఉన్నది. सच्चा यहूदी वो है जो मनुष्यों की प्रशंसा की परवाह नहीं करता, लेकिन वो अदृश्य परमेश्वर अपने प्रभु की प्रशंसा परवाह करता है. నిజమైన యూదుడు ఎవరనగా మనుషుల మెప్పు కోసం చూసేవాడు కాదు గాని దైవ ఆత్మ యొక్క దేవుని యొక్క ఆత్మ మెప్పును కోరుకునేవాడు నిజమైన యూదుడు. जो लोग सच्चे यहूदी नहीं है तो उसका यह मतलब है सुसमाचार की जो सच्चाई है उसके अनुसार नहीं चलते हैं. సువార్త సత్యమును అనుసరించి నడవనివాడు నిజమైన యూదుడు కాదు. एक प्रश्न पूछना चाहता हूं प्रिय भाइयों बहनों, ప్రియ సోదర సోదరి ఒక ప్రశ్న అడగాలని కోరుతూ ఉన్నాను. डू यू रियली बिलीव वॉट यू से यू बिलीव? आप बोलते इस पर मुझको विश्वास है, क्या सचमुच में आपके हृदय में वो विश्वास है क्या? నాకు దీనిపైన విశ్వాసం ఉంది అని నువ్వు చెప్తూ ఉంటావు కదా, నిజముగా అట్టి వాటిపైన నీకు నిజమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటున్నావా? पतरस अन्य जातियों के बीच में परमेश्वर के द्वारा दिया हुआ उस चाबी को इस्तेमाल करके जब कोर्नेलियस के घर में अन्य जातियों के लिए तूने द्वार खोला था, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తాళపు చెవి ద్వారా ఆ యొక్క కొర్నేలి యొక్క గృహములో అన్ని జనులకై పేతురు ద్వారము తెరిచినప్పుడు सुसमाचार का सबसे पहला सेंटेंस तेरा यही था, मैं निश्चयता के साथ कहता हूं परमेश्वर किसी का भी पक्षपात नहीं करता. దేవుడు ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించడు అని ఆ మొట్టమొదటి మాటను నా స్వార్థలో నేను ఉపయోగించి తిని. हाँ, पतरस ने वो सुसमाचार को दिया था. అట్టి స్వార్థను పేతురు భక్తుడే అక్కడ ప్రకటించి ఉంటున్నాడు. पतरस खुद एक्ट्स ऑफ एपोस्टल्स चैप्टर 10 वर्सेस 34 and 35 में कहा था, बड़ी निश्चयता के साथ मैं कहता हूं कि हमारा परमेश्वर किसी का भी पक्षपात नहीं करता. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో పేతురు ఎంతో బిగ్గరగా ప్రకటిస్తుంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. और वर्स 35 में कहता है, सारे जातियों में से, सारे भाषाओं में से जो कोई उसका भय मानता है और धार्मिकता के काम पूरा करता है, प्रभु उसको मान्य करेगा. 35వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును అని చెప్తూ ఉంటున్నాడు. बड़ी निश्चयता के साथ तूने कहा था, ఎంతో నిశ్చయంతో నువ్వు ఆ మాట ప్రకటించి ఉన్నావు, लेकिन सचमुच में तू विश्वास नहीं करता है, అయితే ఆ మాట మీద యథార్థంగా నీ విశ్వాసం ఉంచటలేదు. क्योंकि तूने पक्षपात दिखाया है. ఎందుకంటే నీవు పక్షపాతం చూపించావు. बहुत सिवियर वार्निंग है मेरे जैसे प्रचारकों को और बहुत सारे विश्वासी भाइयों बहनों के लिए. ప్రియులారా, నాలాంటి బోధకులకు మరియు విశ్వాసులైనటువంటి వారికి ఎంతో భయంకరమైనటువంటి హెచ్చరిక దయించినది. Honestly, we don't believe what we say we believe. యథార్థముగా నేను నమ్ముచున్నాను అని ఏవైతే మనం చెబుతూ ఉంటామో వాటిని మనము నమ్మము. प्रभु दया करे हमारे ऊपर. ప్రభు వారు మన మీద దయ చూపించును గాక. और उस दिन पतरस को आमने सामने पौलुस कहता, तू सच्चा यहूदी नहीं है, तू सुसमाचार की सच्चाई के अनुसार नहीं चल रहा है. ఆ దినమున పౌలు యొక్క పేతురును ముఖాముఖిగా చెప్తూ ఉంటున్నాడు, నీవు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునట్లేదు. तू सच्चा यहूदी नहीं है, నీవు నిజమైన యూదుడవు కాదు. लेकिन मैं क्रूस के ऊपर चढ़ा दिया गया. అయితే నేను ఆ యొక్క కల్వరి శిలువ పైన ఎక్కి ఉంటున్నాను. ये 20th वर्स जो है, इट इज अ ब्यूटीफुल वर्स. ప్రియులారా, 20వ వచనము అది ఎంతో సుందరమైనటువంటి వచనం. पौलुस कहता है, मैं क्रूस पर चढ़ा दिया गया. పౌలు గారు అంటున్నారు, నేను సిలువ వేయబడి ఉన్నాను.
ये मैं जो है, अहम जो है, इसको क्रूस के ऊपर चढ़ाने की बहुत बहुत बड़ी आवश्यकता है, विशेष करके वर्तमान दिन में। ప్రస్తుత దినములలో ప్రియులారా, నేను అనేటువంటి మన స్వయమును సిలువ వేయటం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. आपको मालूम है कठिन समय जो अंतिम दिनों में आएंगे उसका पहला गुण क्या है? व्हाट इज द फर्स्ट साइन ऑफ द लास्ट डेज एंड द डिफिकल्ट एंड द पेरिलस डेंजरस डेज? ఆ యొక్క అంత్య దినములలో, కష్ట దినములలో జరిగేటువంటి మొట్టమొదటి విషయము, లేకపోతే మొట్టమొదటి ఆ యొక్క గుర్తు ఏమిటో ప్రియులారా మీరు ఎరిగించున్నారా? 2 తిమోతి 2వ తిమోతి 3रा अध्याय 3వ అధ్యాయము 1 और 2. మొదటి 2 వచనాలు. 2 तिमोथी 3रा अध्याय 1 और 2. This know also that in the last days perilous times shall come, men shall be lovers of their own selves. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. Oh, we are loving ourselves more than God, more than the word of God, more than the work of God, more than the house of God, more than the people of God. దేవుని కంటే, దేవుని ఇంటి కంటే, దేవుని యొక్క వాక్యము కంటే, దేవుని యొక్క ప్రజల కంటే మనల్ని మనము ఎక్కువగా ప్రేమించుకుంటున్నటువంటి వారము. ब्रो, इसलिए अंताकिया से ये संदेश आ रहा है, पौलुस के शब्दों में, मैं क्रूस के ऊपर चढ़ा दिया गया. ప్రియులారా, ఈ కారణం బట్టి అంత్యోకయ సంఘము నుంచి ఈ యొక్క సందేశం వస్తూ ఉంటున్నది. పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సిలువ వేయబడి ఉన్నాను. यदि पत्रस को ये संदेश चाहिए था, if this was needful for a man like Peter, how much more, Lord, I need this message for myself today. ఇట్టి సందేశము పేతురుకి అవసరమైతే నేటి దినమున ప్రభువా నాకు ఇంకెంత అవసరమై ఉంటున్నది. ऐसा संदेश आत्मा से परिपूर्ण बारनबास को जब आवश्यकता पड़ा, क्योंकि वो भी धोखे में चला गया था, कितना ज्यादा मेरे लिए, मेरे बच्चों के लिए, हमारी मंडली के लिए आवश्यकता है. ఆత్మపూర్ణైనటువంటి బర్నబా కూడా మోసపోయి ఉంటున్నాడు. ఆత్మపూర్ణైనటువంటి అట్టి బర్నబాకే ఇటువంటి సందేశం అవసరమైతే నేటి దినమున నాకు, నా సంఘమునకు ఎంత అవసరమై ఉంటున్నది ఈ సందేశము. अब ये आखिरी विचार, ఇప్పుడు చివరి తలంపు. गलेशियंस 2:20 का क्या अर्थ है? గలతీ 2:20 యొక్క అర్థం ఏమిటి? What is the message of Galatians 2:20? గలతీ 2:20 యొక్క సందేశము ఏమై ఉంటున్నది? मसीह, हम तो यीशु मसीह मुझसे प्रेम किया, క్రీస్తు నన్ను ప్రేమించి, और वो प्रेम के कारण क्रूस के ऊपर मर गया. ఆ యొక్క ప్రేమ కారణం బట్టి శిలువ పైన ఆయన మరణించెను. वो क्रूस की मृत्यु के द्वारा मैं इस बात को समझ सका कि परमेश्वर ने अपने प्रेम का जो सामर्थ्य है कैसे प्रकट किया. I understood the power of God's love only by the sacrifice of Jesus on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క శిలువ మీద బలియాగము ద్వారా దేవుని యొక్క ప్రేమ యొక్క ఆ యొక్క బలమును, శక్తిని నేను అర్థం చేసుకోగలిగినాను. जैसा मसीह ने प्रेम किया, मैं भी प्रेम करूंगा. ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించారో ఆ రీతిగా నేను కూడా ప్రేమిస్తాను. पतरस, क्या तू मुझसे प्रेम करता है? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? क्या सचमुच में तू प्रेम करता है? నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? वो पौलुस कहता है, यस मैं प्रेम करता हूं. అవును, పేతురు అంటున్నాడు, నేను ప్రేమిస్తాను. ना, लेकिन वो केवल शब्दों में रह गया. అయితే అది కేవలము మాటలోనే ఉంది. पौलुस केवल शब्द नहीं, लेकिन वो क्रिया रूप में कहता है, मैं भी अपने प्रेम को प्रकट करने के लिए मैं भी क्रूस के ऊपर मार दिया गया हूं. పౌలు గారు అయితే ఆ యొక్క మాటలను క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. जो जो बातें प्रभु से प्रेम करने के लिए, प्रभु की आज्ञाओं को मानने के लिए, प्रभु की सेवा करने के लिए मुझे रोकती हैं, उन बातों के लिए मैं मर गया हूं. Whatever hinders me to love my Lord, to serve my Lord, to obey my Lord, for those things, for those hindrances, I am dead. उसी को क्रूसिफिक्शन बोलते हैं. నా ప్రభువును ప్రేమించుటలో, నా ప్రభువును సేవించుటలో, నా ప్రభువుని నా పరిచర్య చేయుటలో ఏ ఏ విషయాలు నన్ను ఆపుతూ ఉంటున్నాయో వాటిని సిలువ వేయటే నేను సిలువ వేయుట అనే దానికి సాదృశ్యమై ఉంటున్నది. प्रभु जी, मैं अपने लाइक्स और डिसलाइक्स के लिए आज क्रूस पर चढ़ जाता हूं.
ప్రభువా నా యొక్క ఇష్టాల కొరకు అయిష్టాల కొరకు నేడు నేను సిలువ వేయబడాలని ఇష్టపడుతూ ఉన్నాను. अब अपने स्वार्थ के अनुसार कुछ भी नहीं करूंगा. ప్రభువా నా యొక్క స్వార్థం కొరకు ఇప్పుడు నేను ఏ కూడా చేయను. अंताकिया की कलीसिया के ये 3 संदेश जिसके विषय में मैं सुबह से कुछ दिनों से सोचता हुआ प्रार्थना पूर्वक टूटे शब्दों में आपको मैंने शेयर किया. ప్రియులారా, గత కొన్ని దినముల నుంచి నేను ఆలోచిస్తూ వచ్చినటువంటి ఈ తలంపులు అంత్యోకయ సంఘమునకు సంబంధించినటువంటి యొక్క 3 సందేశములు ఈ సమయంలో నేను మీతో పంచుకున్నాను. The first message from Antioch. అంత్యోకయ సంఘము నుంచి మొదటి సందేశము, Cleave unto the Lord. ప్రభువును హత్తుకొని ఉండుడి. Second message from Antioch. అంత్యోకయ నుంచి రెండవ సందేశము, The call to serve and work for the Lord. ప్రభు కొరకు పని చేయుటకు సంబంధించినటువంటి పిలుపు. The third message from Antioch. అంత్యోకయ నుంచి మూడవ సందేశము, Crucify yourself. మీ యొక్క స్వయమును సిలువ వేయుట. तब प्रियो, जब मैं अपने मन के अनुसार नहीं करूंगा, मेरा स्वार्थ पूरा क्रूस के ऊपर चढ़ गया है, प्रभु पद के नीचे, प्रभु हमारे द्वारा, हमारे कलीसिया के द्वारा, हमारे परिवारों के द्वारा, क्राइस्ट लिव्स इन मी ना, अब प्रभु खुद मेरे द्वारा, मेरे परिवार के द्वारा, मेरे कलीसिया के द्वारा काम करता हुआ चला जाएगा. ప్రియులారా, ఎప్పుడైతే నేను నా స్వయమును సిలువ వేసినట్లయితే అప్పుడు నా ద్వారా, అనగా ఇప్పుడు నాలో ఎటువంటి స్వయం లేదు, ప్రభువారే నాలో జీవిస్తున్నారు కనుక ఇప్పుడు ప్రభువారు నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంఘము ద్వారా ప్రభు తన పనిని నెరవేర్చుకొనును. प्रभु इस संदेश को सुनकर ग्रहण करने के लिए शक्ति दे. ప్రభు ఈ యొక్క వాక్యమును మనం విని దాన్ని అర్థం చేసుకుంటకు కావలసిన శక్తిని మనకు అనుగ్రహించును గాక. आत्मा यदि आज हमसे बात कर रहा है, अपने हृदय को हम कठोर ना करें. ఆత్మ నేడు మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దయచేసి మన ఆత్మలను మనము కఠినపరచుకునవద్దు. डोलस भाई, लकरा भाई, यस भाई, आप दोनों पहले लकरा भाई आराधना करेंगे, प्रभु को धन्यवाद देंगे संक्षिप्त में, और उसके बाद डोलस भाई आप प्रभु को धन्यवाद दोगे, आराधना करोगे, और वही आखिरी प्रार्थना होगी. मैं बेनेडिक्शन देकर अंत कर दूंगा.